ఈ వీడియోలో ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ సాలిడ్స్ అంటే ఇక్కడ నుంచి మనము అన్ని సాలిడ్స్ ఐసోమెట్రిక్ వ్యూసే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈజీగా ఉండేది, సో ఒక స్క్వేర్ ప్రిజం. సో స్క్వేర్ ప్రిజం ఆఫ్ బేస్ 40 mm అండ్ యాక్సిస్ 60 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అని ఇచ్చింటారు క్వశ్చన్లో. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి బేస్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే వర్టికల్గా ఉంటుంది యాక్సిస్ 60 mm. ఇంకొకటి రెక్టాంగులర్ ఫేస్ విత్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి. సో యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి అంటే విపికి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు యాక్సిస్ ఎలా డ్రా చేయాలి. సో ఈ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఎలా డ్రా చేయాలో. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఒక 30 degrees లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత స్క్వేర్ ప్రిజం బేస్ వచ్చేసేసి 40 mm అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 mm మౌంట్ చేసుకుంటాను. ఇక్కడ 40 mm మౌంట్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ బాక్స్ గీసేసుకుంటాను. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక క్యూబ్ ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్యూబ్ డ్రా చేస్తున్నాను. అంటే ఇది జస్ట్ రెఫరెన్స్ కోసమే. మనకి ప్రతి ప్రాబ్లంలో మనము ఐసోమెట్రిక్ వ్యూలో ఒక బాక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, రఫ్ బాక్స్. సో దీంట్లో మనకు ఐడెంటిఫై ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఎంత, లెంత్. తర్వాత ఈ సైడ్ మనకి విడ్త్ వస్తుంది, విడ్త్ ఎంత. తర్వాత ఈ సైడ్ మనకి హైట్ వస్తుంది, హైట్ ఎంత. సో ఈ 3 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు స్క్వేర్ ప్రిజంలో తీసుకున్నట్లయితే మనకి లెంత్ వచ్చేసేసి అంటే స్క్వేర్ ప్రిజం 40/40 mm. సో 40 mm లెంత్ ఉంటే విడ్త్ కూడా 40 mm ఉంటుంది, ఎందుకు స్క్వేర్ కాబట్టి. అదే హైట్ వచ్చేసేసి యాక్సిస్ ఇచ్చారు కాబట్టి ఇది 60 mm తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెఫరెన్సెస్ బేసిస్లో మనం ఒక స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, రఫ్ స్క్వేర్. సో 40 mm మార్క్ చేసుకుంటాను ఇక్కడ. 10, 20, 30, 40. ఈ సైడ్ కూడా 40 mm మార్క్ చేసుకుంటాను. సో ఈ హైట్ వచ్చేసేసి 60 కదా, ఇది ఎగ్జాక్ట్ 60 mm ఉంది, దగ్గర ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లైన్, దీని లైన్కి ప్యారలల్గా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక లైను, అదేవిధంగా ఈ లైన్కి ప్యారలల్గా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఒక లైన్. తర్వాత 60 mm కాబట్టి ఇక్కడ నుంచి ప్యారలల్గా 60 mm పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక లైను. నెక్స్ట్ ఇది 60 mm కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఈ లైన్కి ప్యారలల్గా. ఇక్కడ ఒక 60 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్యారలల్గా ఒక లైన్, ఈ పాయింట్ నుంచి ప్యారలల్గా సో ఈ విధంగా మనకు ఒక బిల్ట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం లొకేట్ చేయాల్సింది ఏంటి, మనం ఆల్రెడీ ఒరిజినల్ డైమెన్షన్స్ అనేది తీసుకున్నాం కాబట్టి అవుటర్ ఎడ్జెస్ని థిక్ చేసేస్తాం, అవుటర్ సర్ఫేసెస్. ఇది 60 ఉంది కదా, ఇది 40. సో ఈ విధంగా అవుటర్ ఎడ్జెస్ థిక్ చేసేసుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు క్వశ్చన్లో చెప్పినట్లు అయిపోయింది. 40 mm యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో వచ్చేసింది. బట్ మనకి లోపల ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, డాటెడ్ లైన్స్, అవి కూడా రిప్రజెంట్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు మనము. సో ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ జనరల్గా చెయ్యరు, బట్ నేర్చుకుంటే మంచిది. ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి
ఇక్కడ డాటెడ్ లైన్స్ తీసుకుందాం. ఇది ఎంతవరకు తీసుకోవాలంటే 40 mm యాక్చువల్గా, బట్ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. 40 mm పెడితే చాలు. ఇక్కడ లైన్ అంటే ఈడి వరకు వస్తే చాలు. ఈ ఎడ్జ్ తుడిపేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ, అదేవిధంగా ఈ లైన్కి ప్యారలల్గా మొత్తం కొంచెం డిస్టెన్స్ వరకు ఇస్తే చాలు. సో ఈ విధంగా మన స్క్వేర్ ప్రిజము 40 mm, యాక్సిస్ 60 mm వచ్చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనము డైమెన్షన్స్ మార్క్ చేయాలి. సో డైమెన్షన్స్ నేను అన్నిటికీ చెప్పలేను, కొన్ని వాటికి చెప్తాను. ఓకే, సో డైమెన్షన్స్ మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఇప్పుడు ఇక్కడ డైమెన్షన్ మార్క్ చేయాలి. ఇక్కడ డైమెన్షన్ మార్క్ చేయాలంటే ఈ లైన్కి ప్యారలల్గా తీసుకోవాలి ఒక లైన్. ఒక 1 mm స్పేస్ వదిలి అక్కడ ఒక లైను, ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైను, నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా లైన్ డ్రా చేయాలి. డైమెన్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో డైమెన్షన్స్ రిప్రజెంట్ చేయండి ఈ విధంగా 60. తర్వాత ఇది 40 ఉంది కదా, ఈ లైన్కి ఇలా రిప్రజెంట్ చేద్దాం. ఈ లైన్కి ప్యారలల్గా సో ఈ విధంగా మనము డైమెన్షన్స్ రిప్రజెంట్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ క్వశ్చన్ ఉంది. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది? రెక్టాంగులర్ ఫేస్ విత్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వీపీ. సో రెక్టాంగులర్ ఫేస్లో యాక్సిస్ పర్పెండిక్యులర్ వీటీ ఉన్నప్పుడు మీరు ఏం అజంప్షన్ అంటే ఈ డయాగ్రాము ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా, అంటే ఈ ఫేస్ ఇక్కడ రావాలి. సో నేను జాగ్రత్తగా డ్రా చేస్తాను, చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి పాయింట్ తీసేసుకొని సో ఫస్ట్ వర్టికల్ పొజిషన్ కాబట్టి 90 degrees 30 degrees. సో ఈ లైన్ మీద 60 వస్తుంది, ఈ లైన్ మీద 40 వస్తుంది కాబట్టి నేను 40 ముందుగానే పెట్టేసుకుంటాను. అంతకుమించి ఎక్కువ రాదు కాబట్టి 40 కరెక్ట్గా 40 mm 10 20 30 40 ప్లస్ ఈ థిక్ లైన్ వస్తుంది కాబట్టి నేను ముందుగానే థిక్ కూడా డ్రా చేసేసుకుంటాను. ఓకే, సో తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ కూడా మనం ఒక స్క్వేర్ లాగా బిల్డ్ చేసుకోవాలి కదా. సో కాబట్టి డెఫినెట్గా ఈ పక్కకు కూడా మనం ఒక 30 degrees లైన్ తీసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసుకొని సో 30 degrees పాయింట్ ఇచ్చి, సో ఈ 30 degrees పాయింట్ ఎంతవరకు డ్రా చేసుకోవాలి? సో స్క్వేర్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి చూస్తే కనిపించేది. సో ఓన్లీ 40 mm డ్రా చేసుకుంటే సరిపోతుంది. అది కూడా థిక్ లైనే డ్రా చేసేస్తున్నాను. 10 20 30 40. ఓకేనా, తర్వాత ఈ లైన్కి ప్యారలల్గా ఈ పాయింట్ దగ్గర యాక్చువల్గా కొంచెం పెద్దదే డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ ఎగ్జాక్ట్గా 40 mm లెంత్ ఇస్తాను. 10 20 30 40. ఈ లైన్కి ప్యారలల్గా ఈ క్లోజర్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ సెక్షన్ వచ్చేసింది. 40 mm లెంత్తో విడ్త్ వచ్చేసింది, విడ్త్ వచ్చేసింది. ఇప్పుడు హైట్ ఇవ్వాలి అంటే ఇది యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వీపీ ఉంది కాబట్టి యాక్సిస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ లైన్కి ప్యారలల్గా ప్రతి పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటాను. అది నాకు ఎంత డిస్టెన్స్ తెలియదు, ప్రస్తుతానికి ఒక లైన్ డ్రా చేసేస్తాను రఫ్గా.
అప్రాక్సిమేట్గా 60 ఉంటుంది. ఓకే, 60 కంటే ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నీట్గా 60 లొకేట్ చేసేస్తాను. సో ఇక్కడ పాయింట్ లొకేట్ చేసినా కాబట్టి నాకు ఈజీగా స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ లైన్కి ప్యారలల్గా స్క్రోల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఆల్రెడీ లొకేట్ అయింది కాబట్టి ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒకటి. సో ఇప్పుడు థిక్ చేసేసేయండి ఈ అవుటర్ లైన్. సో ఈ విధంగా పాయింట్స్ ఇక్కడ మనం పాయింట్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. A B C D E F G, ఇంకా డాటెడ్ లైన్ వస్తే H కూడా వచ్చేస్తుంది. ఓకే, సో డైమెన్షన్స్ ఇంకా అక్కడ రిప్రజెంట్ చేసినట్టువే కాబట్టి నేను మళ్ళీ రిప్రజెంట్ చేయలేను. ఇక్కడ నా వ్యూ ఎక్కడి నుంచి ఉంటుంది, ఈ సైడ్ నుంచి ఉంటుంది. ఇక్కడ నా వ్యూ ఎక్కడి నుంచి ఉంటుంది, ఈ సైడ్ నుంచి ఉంటుంది. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో మనం డ్రా చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్. సో ఇది ఈ విధంగా మనము ఐసోమెట్రిక్ వ్యూస్ రిప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.